ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని యొక్క కృపలో మీరు వర్ధిల్లుతున్నారని మరి మిమ్ములను బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఈ రోజును కూడా చక్కని వాగ్దానాన్ని యేసయ్య మనకు అనుగ్రహించారు. ఆ యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. వారు భయపడు దానికి భయపడకుడి, దాని వలన దిగులు పడకుడి. హల్లెలూయా. దేవాది దేవుడు ఈ రోజున మిమ్మల్ని బలపరుస్తున్నాడు. దేనికి కూడా మీరు భయపడొద్దు. ఎందుకు భయపడొద్దు అంటే, సర్వశక్తిమంతుడైన దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి మన దేవుడు, యూదా గోత్రపు సింహము మనకు తోడుగా ఉన్నప్పుడు మనము ఈ లోకంలో వాళ్ళు భయపడేటట్లుగా ప్రతి దానికి భయపడొద్దండి. ఏ అనారోగ్యం వచ్చినా భయపడొద్దు, ఏ ఆర్థిక ఇబ్బందులైనా భయపడొద్దు, ఏ కుటుంబపరమైన ఇబ్బందులైనా భయపడొద్దు. భయపడుట వలన మనిషికి ఉరి వచ్చును. కాబట్టి మీరు దేనికి కూడా భయపడొద్దు. వారు భయపడినట్లు, వారు ఎవరు అంటే దేవుణ్ణి ఎరగని వారు. దేవుణ్ణి ఎరగని వారికి ప్రతి విషయంలో భయమేనండి. చిన్న కురుపు కనిపించగానే అది ఏమవుతుందో అన్న భయం. చిన్న దోమ గుట్టితే దానికి ఎన్నో రీజన్లు చేసి దీని వలన ఏం జరుగుతుంది, ఏం జ్వరం వస్తుంది, ఏమైతుంది అని వారు ఆలోచిస్తూ కృంగిపోతారు. వారి యొక్క కృంగుదల చివరకు మరణకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా వారు వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి వారు భయపడిన దానికి మీరు భయపడొద్దు. మీరు విమోచింపబడిన వారు, మీరు యేసుక్రీస్తు వారి రక్తములో కడగబడిన వారు, సర్వశక్తిని నీడన మీరు విశ్రమిస్తున్నవారు. కాబట్టి దేనికి కూడా మనము భయపడొద్దు. మరి ఈ రోజున దిగులు పడుతున్నావా? ఉద్యోగం లేదని భయపడుతున్నావా? కుటుంబం ఎలా పోషించబడుతుందని భయపడుతున్నావా? నీ పిల్లల విషయంలో వారి ఫ్యూచర్ ఏంటి అని భయపడుతున్నావా? నేను లేకపోతే నా పిల్లల పరిస్థితి ఏంటో అని భయపడుతున్నావా? నీ భర్త నిన్ను విడిచి వెళ్ళిపోయాడు, నేను ఎలా బ్రతకాలని నువ్వు దిగులు చెందుతున్నావా? దేనికి కూడా దిగులు చెందమాకు. నిన్ను సృష్టించిన వాడు నీకు ఈ రోజు చెప్తున్నాడు, దేని గురించి నువ్వు దిగులు పడొద్దు, దేని గురించి నువ్వు భయపడొద్దు. నీకు వచ్చిన అనారోగ్య పరిస్థితులు నిన్నేమీ చెయ్యవు. నీకున్న అనారోగ్య సమస్యలు నిన్ను మరణం వరకు తీసుకెళ్ళవు. అవి కొద్ది కాలమే నిన్ను టెస్ట్ చేయడానికి నీతో ఉంటున్నాయని నువ్వు ధైర్యంగా ఉండు. హల్లెలూయా. మన దేవుడు అన్నిటిపైన అధికారం కలిగిన దేవుడు, అన్నిటినీ నీకు లోబరిచే దేవుడు, అన్నిటినీ నీ నుంచి దూరపరిచే దేవుడు. కాబట్టి ఆయన పైన నీ భారం వేయి. నువ్వు దేవునికి భయపడితే నువ్వు ఏ మనుషుడికి భయపడాల్సిన అవసరం లేదు, ఏ పరిస్థితులకు భయపడాల్సిన అవసరం లేదు, ఏ ఇబ్బందులకు భయపడాల్సిన అవసరం లేదు, ఏ శ్రమకు భయపడాల్సిన అవసరమో లేదు. నీవు భయపడవలసినది ఆయనకే. హల్లెలూయా. మరి ఏలియా కరువు వచ్చిందని బాధపడలేదు, ఇబ్బంది పడలేదు. ఆహారం నేను ఎలా పోషించబడాలి అని దిగులు చెందలేదు. ఏలియా ధైర్యం ఏంటి? కాకుల చేత ఆహారాన్ని పంపించిన దేవుడు, నా పితరులను ఇజ్రాయేలు ప్రజలను అరణ్యములో తృప్తిగా పోషించినటువంటి దేవుడు, బండ నుండి నీటినిచ్చి దాహాన్ని తీర్చిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేనెందుకు భయపడాలి, నేనెందుకు దిగులు పడాలి అని ధైర్యంగా ఉన్నాడు. ఈ రోజున నీవు కూడా ధైర్యంగా ఉండు. అన్నిటిని చూస్తున్న దేవుడు తప్పక నీకు సమాధానం ఇస్తాడు. దేనికి పడితే దానికి భయపడి నీవు ముందుగానే పిరికి దానివైపోయి, కృంగిపోయి, కృషించిపోయి అనారోగ్యం పాలవ్వకు. నీకు వచ్చిన రోగం నిన్నేం చేయదు, నీకు వచ్చిన ఇబ్బంది నిన్నేం చేయదు, నువ్వు అనుభవిస్తున్న శోధనలు నిన్నేమి చేయవు. హల్లెలూయా. ధైర్యంగా ఉండు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్ను బలపరుస్తున్నాడు. ఏ మనుషులకు కూడా నీవు భయపడొద్దు. పురుగు వంటి మనుషులకు నీవు భయపడొద్దు. మంటి వంటి మనుషులకు నీవు భయపడొద్దు. పరిస్థితులు ఏదైనా కూడా నువ్వు భయపడొద్దు. ధైర్యంగా ఉండమని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. నీవు దిగులు పడొద్దని దేవుడు అంటున్నాడు. నీ దిగులు, నీ బాధ, నీ భయము నిన్ను కృంగదీస్తుంది, లేనిపోని అనార్థాల వైపు నిన్ను తీసుకువెళ్తుంది.
కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నువ్వు ధైర్యంగా ఉండు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్ను విడువని దేవుడు, ఆయన నిన్ను ఎడబాయని దేవుడు. పరిస్థితులు ఏవైనా వాటన్నిటి నుండి నిన్ను లేవనెత్తే దేవుడు. నీవు కృంగిపోతుండగా, నీవు బలహీనపడుతుండగా బలపరిచే దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నీవు కూడా ధైర్యము కలిగి ఉండాలని దేవాతి దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తున్నాడు. ఏ విషయంలో కృంగిపోవద్దమ్మా. పరిస్థితులన్నిటినీ అణిచివేయగలిగిన దేవుడు, సముద్రపు అలలను అణిచివేయగలిగినటువంటి దేవుడు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఆయన యొక్క రూపాన్ని నీకు ఇచ్చాడు. అది నువ్వు మర్చిపోయి ప్రతి దానికి భయపడుతూ, ప్రతి దానికి ఆందోళన చెందుతూ కృంగిపోతూ ఉన్నావు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయన నిన్ను బలపరుస్తాడు. నీ దిగులంతటినీ కొట్టివేస్తాడు. నీకున్న భారాలన్నిటినీ ఆయన తీసివేసి సంతోషాన్ని, సమాధానాన్ని నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. వాక్య భాగాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవానికి వందనాలయ్యా. అవును తండ్రి, వారు భయపడినట్లు మేము భయపడొద్దంటున్నావు, దిగులు పడొద్దంటున్నావు. మీరే మాకు తోడుగా ఉండి నడిపిస్తానంటున్నారు తండ్రి. దేవా మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, బిడ్డలకు నానారోగ్య సమస్యలను కొట్టివేయండి. ఆర్థిక పరమైన ఇబ్బందుల నుండి విడుదల దయచేయండి. బిడ్డలను మీరే పోషించండి అయ్యా. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగాన్ని దయచేయండి అయ్యా. శాంతి లేని బిడ్డలకు శాంతిని, సమాధానాన్ని దయచేయండి ప్రభా. అయా, శారీరక రుగ్మతలను కొట్టివేయండి ప్రభా. కుటుంబంలో సమస్యలను తీసివేయండి అయ్యా. అయా, ప్రతి దానికి తండ్రి అయా పెద్దగా ఆలోచన చేసి సందేహపడుతూ, అనుమానపడుతూ ప్రభా, ఎందరైతే బిడ్డలు తండ్రి అయా నిద్ర పట్టక ఉన్నారో ప్రభా, వారందరినీ కూడా మీరు బలపరచండి అయ్యా, ధైర్యపరచండి ప్రభా. వారికి ఉన్న దిగులంతటినీ కొట్టేయండి ప్రభా. అయా, మీరే వారికి సహాయము చేయండి ప్రభా. మీ యొక్క కృప చేత బిడ్డల్ని నింపండి తండ్రి. రక్షణ లేని బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభా. అయా, మీ సువార్తకు లోబడక ప్రభా. అయా మరి తండ్రి, మీ యొక్క వాక్యానికి లోబడక ప్రభా. అయా, మీ యొక్క ప్రేమను రుచి చూసి వెనుదిరిగిన వారు ఉన్నారు ప్రభా. వారందరికీ ప్రభా మారు మనసును దయచేసి నా తండ్రి మీ సన్నిధిలో నిలవబెట్టుకోండి నా తండ్రి. అయా మరి తండ్రి, ఎందరైతే బిడ్డలు తండ్రి ఈ రోజున నా తండ్రి గర్భఫలము లేక బాధపడుతున్నారో తండ్రి, వారికి గర్భఫలాన్ని దయచేయండి తండ్రి. అద్భుతమైన కార్యాన్ని జరిగించండి ప్రభా. ఎటువంటి కృంగుదల, ఎటువంటి డిప్రెషన్ వారికి ఉందో నా ప్రభా, వాటిని కొట్టివేయండి అయ్యా. మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది ప్రభా. వారికి మీరు ఆ సంతోషాన్ని అనుగ్రహించమని, దుఃఖమును నాట్యంగా మార్చమని అయా మరి తండ్రి, సమాధానముతో ప్రతి బిడ్డను నింపమని వేడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.